సీమ కోసం తొడగొట్టే నాయకులేరి, మీసం మెలేసే మొనగాళ్ళేరి. ఆ ఘనతంతా గతమేనా? ఇప్పుడున్న నేతలంతా పేలని టపాసులేనా? సీమ నెత్తురు ఉడకట్లేదా? మట్టిలో పౌరుషం తగ్గిపోయిందా అంటే అలా ఏం లేదు, లోపల ఒరిజినల్ అలాగే ఉంది అంటున్నారు సీమ నేతలు. రాయలసీమ పౌరుషాన్ని బయటికి తీస్తే నిజంగా ఎవరు తట్టుకుంటే పరిస్థితులే లేవు. మనం చూసాం రాయలసీమ అంటే సినిమాలలో చూడడం కాదు, నిజంగా మళ్ళీ ఒక్కసారి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కలిసి రాయలసీమ రైతాంగం అందరూ కూడా తోడైతే రాయలసీమ పౌరుషం చూపించడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మేమైతే రెడీగా ఉన్నాం. ఆ రోజు కూడా నేను 854 ఇవ్వనప్పుడే, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడే, ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే మేము రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దామయ్యా, మనం అందరం రాజీనామా చేద్దాం, చంద్రబాబు నాయుడు కొంచెం గట్టిగా బెదిరించుకున్నామని చెప్పి ఆ రోజు చెప్తే ఒక్కరు ముందుకు రాలే మహానుభావులు. ఈరోజు అధికారం ఉండి ఈరోజు చేతనైతే తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేస్తామని చెప్పండి, ఎందుకు రాదో చూద్దాం. రేపు మళ్ళీ ఎందుకు రాదు? మన పౌరుషాన్ని పక్కన పెట్టేసిన గూట్లో పెట్టినారు వీళ్ళందరూ. నిర్బంధ డెవలప్మెంట్ అమరావతి, నిర్బంధ కరువు, నిర్బంధంగా మమ్మల్ని దోచుకుపోవడం అనేది రాయలసీమ వాళ్ళకి. సో ఖచ్చితంగా మీరు మా పట్టుదల గురించి, పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా జరిగిన ఈరోజు తొందరలో రోజు వస్తుంది. వీ రివోల్ట్. మేము మాకు రావాల్సిన సాధించుకోవడం కోసం ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మా పౌరుషం ఏందో, లేక మా పట్టుదల ఏందో, మా నీతి నిజాయితీతో చూపిస్తాం. మనం ఏదో సినిమాలలో మామూలుగా మనల గురించి, ఫ్యాక్షన్ గురించి మాట్లాడే పరిస్థితి, మనం మంచి కోసం ఎంత దూరమైనా పనిచేస్తామనేది మనకు అందరికీ తెలుసు. అటువంటిది మనకు అన్యాయం జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో మన పౌరుషానికి ఉండే పేరును మాత్రం ప్రతి ఒక్క రాయలసీమ వాసిగా, ప్రతి ఒక్క రైతు కూడా ఈ రాయలసీమ మనకు జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ఉద్యమించాలి.